శివ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయిరా. శివ శివ ఏమైంది? నేనున్నా కదా ఎందుకు భయపడుతున్నావు? శివ, నువ్వేం అనుకోకపోతే నేను ఒక విషయం అడగచ్చా? నువ్వు అది ఎందుకు దూరం అయిపోయారు? అసలుకి ఏమైంది? గుర్తుందా? నెక్స్ట్ వీక్ వచ్చే నా బర్త్డేకి ఫస్ట్ విష్ నీదే అవ్వాలి. ఆద్య వాళ్ళ పేరెంట్స్తో వీడియో కాల్ మాట్లాడుతుంది, మనం వెళ్ళిపోదాము. ఏం చేస్తున్నావు? అదే నేను కొంచెం ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి మేడం, బిజీనా? చెప్పు. తిన్నాం, వెళ్దామా? ఏం తిందాం? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? వాళ్ళని కూడా అడుగు. ఎక్కడికైనా వెళ్దామా తినడానికి? తిన్నాను, వెళ్దామా బయటికి? బయటికా? శివ బయటికి వెళ్దామన్నాడే. ఈసారి మీరు వెళ్ళండి కదా. ఎక్కడా? బిజీనా? కొంచెం బిజీగా ఉన్నానే. నీతో కొంచెం మాట్లాడాలి. లైబ్రరీ దగ్గరకు వస్తావా? జస్ట్ 10 minutes అయినా మళ్ళీ కాల్ చేస్తా. మర్చిపోకు, వెయిట్ చేస్తూ ఉంటా. సరేనా? హ్యాపీ బర్త్డే ఆద్య. థ్యాంక్ యూ. నాకు బాగా హెడ్ఏక్గా ఉందా? వెళ్ళి పడుకుంటా. ఏమైంది అలా ఉన్నావు? శివ కాల్ చేయలేదా? చెప్పు. వస్తున్నా. మన ఇద్దరికి సెట్ అవ్వదు. లెట్స్ గెట్ సెపరేటెడ్. ఏంటి? ఈ విషయం నీతో ఎప్పుడూ డిస్కస్ చేయదనుకున్నా.
బట్ యా, నేను నిన్ను ఎంత ప్రియారిటైజ్ చేశానంటే లిటరల్లీ మోర్ దాన్ మీ నేను నిన్నే ప్రియారిటైజ్ చేశాను. లైక్ నేను చదివేటప్పుడు నువ్వు కాల్ చేస్తే కూడా ఐ యూస్ టు టాక్ టు యూ. బట్ నువ్వు ఫ్రెండ్స్తో ఉన్నా బయట ఉన్నా తర్వాత కాల్ చేస్తా. యూ హ్యావ్ లాట్ ఆఫ్ రీజన్స్ టు పుట్ మీ సౌత్. మరి నా బర్త్డే అనే విషయం నీకు గుర్తుందా అసలు? నువ్వు ఫస్ట్ విష్ చేస్తావని నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా? ఎన్ని అవర్స్ నీ కాల్ కోసం వెయిట్ చేశానో తెలుసా? అయినా ఇదంతా నీతో డిస్కస్ చేసి వేస్ట్. బట్ అయినా నువ్వు నా బాధ ఎప్పటికీ అర్థం చేసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. హలో, అరుణ్ పానిక్ అటాక్స్ వస్తున్నారా? తొందర హాస్పిటల్కి వచ్చి. నువ్వు నా వల్ల చాలా బాధపడ్డావు, కానీ ఇప్పుడు నన్ను ఎక్స్ప్రెస్ చేసావా? చెయ్యకపోతే నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నా వల్ల బాధపడ్డట్టు? నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తుంటే నేను నీకోసం చేంజ్ అయ్యేవాడిని. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి. నువ్వు చెప్పుంటే అప్పుడు నువ్వు బాధపడే అవసరం లేదు కాదు. ఇప్పుడు నేను ఇంత బాధపడేవాడిని కాదు. ప్లీజ్ వెళ్ళిపో. ఆద్య, చెప్పరా. అరే ఆద్య వచ్చిందా? వచ్చింది, వెళ్ళిపోయింది ఇప్పుడే. అరే తను వచ్చింది నీకోసం రా. మార్నింగ్ నువ్వు మాకు చెప్పిందంతా తను విన్నది కాల్లో.